వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే తెలంగాణకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ ప్రస్తుతం ఇప్పటి వరకు అసలు వర్షాలు కురుస్తాయో లేదో అంటూ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటున్న అనేక కోణాల్లో ఉన్న డౌట్స్ అన్నిటికీ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పుడు ఒక శుభవార్త చెప్పింది. ఇటు రైతులతో పాటు ఇటు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే వానలు లేకపోవడం వల్ల ఇప్పటికే నీటి కొరతతో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నాయి. ఇటు పంటలు పండిస్తున్న రైతులకు కూడా ఇది ఒక కఠినమైన పరిస్థితి అనే చెప్పచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అయితే ఒక శుభవార్తను చెప్పింది. 5 రోజుల క్రితం కేరళను తాకిన ఈ నైరుతి ఋతుపవనాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల వైపు వీయబోతున్నాయంటూ తెలియజేశారు. అయితే దీంతో పాటుగా ఇప్పుడు వచ్చే ఈ వర్షాల కారణంగా మరింత పంటకు సంబంధించి కావచ్చు, లేకుంటే ఇప్పుడు నీటి కొరతతో బాధపడుతున్న 2 తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్తున్నారు. అయితే ఇంకోవైపు కేరళ, తమిళనాడు ఇప్పటికే వర్షాలు ఆ ఏరియాలో పడుతున్నట్టుగా తెలియజేశారు. అయితే అధిక ఉష్ణోగ్రతతో ఈ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇంతవరకు అసలు వర్షం పడుతుందో లేదో అంటూ కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతవరకు మనం చూడని ఒక ఎండాకాలాన్ని అయితే మనం చవి చూసాము. సో దాని సందర్భంగా ఈ ఎలీనా ఎఫెక్ట్ అనేది ఒకటి చోటు చేసుకుంటుంది. సో దీనితో అసలు వర్షం పడుతుందా లేదా అనేది కూడా వాతావరణ శాఖ నుంచి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. అయితే దీన్ని విడదీస్తూ ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు మరో 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, ప్రతి చోట కూడా వర్షం పడే అవకాశం కనిపిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్లో సుమారు పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడినట్టు చూసాము. అయితే ఆ వర్షం తాకిడి వల్ల ప్రస్తుతానికి హైదరాబాద్ కొంచెం చల్లబడినప్పటికీ కూడా నీటి కొరత అయితే అంతగా తీరలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటు రైతులకు కూడా పంటలు వేసుకున్నప్పటికీ కూడా ఆ పంటలకు తగిన నీరు అందుబాటులోకి రాకపోవడంతో ఇటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉన్న నీటి కొరత వల్ల వర్షాలు అనుకున్న టైంలోనే పడుతుండడంతో ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి హైదరాబాదు నగరం అంతా కూడా నీటి కొరత ఎంతగా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు అనేవి అనుకున్న సమయానికి, అంటే అసలు జూన్ నెలలో వర్షాలు పడతాయో లేదో, ఇది జూలై నెలకి కూడా పొడిగించే అవకాశం ఉంది. ఎండ తీవ్రత ఇంకా పెరుగుతుంది. సో ఎలీనా ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు పడకపోవచ్చు అని ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ప్రస్తుతం అయితే ఇప్పుడు వాతావరణ శాఖ వారు వివరణ అయితే ఇచ్చారు. అయితే మరో 2 రోజుల్లో కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల వైపు వీయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వర్షాలు అనేవి ఇప్పుడు హైదరాబాద్ను కూడా చుట్టుముట్టబోతున్నాయి. ప్రస్తుతానికి వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో వర్షం అయితే పడబోతుంది. కాబట్టి వాన తాకిడి కూడా కాస్త ఎక్కువే ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో వర్షం పడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కూడా అందరికీ తెలిసిందే. వర్షం పడినా ఒక రకంగా ప్రజలకు కొంచెం నష్టంగానే ఉంటుంది, పడకపోయినా అది ఒక రకమైన నష్టమే. ఎందుకంటే వర్షాలు పడకపోతే కనుక ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి ఒక్క ఏరియాకి సంబంధించి కూడా నీటి కొరత అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే గనక ప్రతి చోట కూడా నీళ్లు నిలబడిపోవడం వల్ల ఇళ్లలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ డ్రైనేజీకి సంబంధించి కానీ ఇప్పటికే గవర్నమెంట్ చాలా చాకినిత్యంగా పనులను అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వర్షం పడడం వల్ల నీరు ఎక్కువగా నిలబడిపోతుందో ఆ ఏరియాల్లో కూడా ఇప్పటికే ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ని కానీ రోడ్స్ని కానీ క్లియర్ చేయించడం అయితే మనకి తెలియజేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఇప్పటికే వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే మనం ఆంధ్రాలో కూడా చూసాం, పలు చోట్ల వర్షాలు పడడంతో పాటు పిడుగులు కూడా పడడం వల్ల పిడుగు తాకిడికి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. సో దానికోసమనే ముందస్తు చర్యగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని నియమ నిబంధనలు కూడా విధిస్తూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ఎవరు కూడా చెట్ల కింద కానీ కరెంటు పోల్స్ కింద కానీ ఎవరు కూడా ఉండద్దు అంటూ కూడా మనకి గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని చర్యలను అయితే బయటకు విడుదల చేశారు. అండ్ దాంతోపాటుగా వర్షం కనుక మరింత పెరుగుతుంది అంటే కనుక ఎవరి విళ్ళల్లో వాళ్ళే ఉండి కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని కూడా చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు ఒక 3 నెలల నుంచి ఎండ తాకిడితో, ఎండ తీవ్రతతో బాధపడుతున్న వారందరికీ ఒక 2 రోజుల క్రితం అయితే చిన్న తొలకరి చినుకులు అయితే పడి కాస్త ఉపశమనాన్ని కలిగించడంతో పాటు ఇప్పుడు మరికొద్ది రోజుల్లో వర్షం అనేది పడి పూర్తిగా ఈ హైదరాబాద్ మహానగరాన్ని అంతటినీ కూడా నీటితో నింపే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. అయితే రైతులకు మాత్రం ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు వర్షం పడుతుందా లేదా, వేసే
వేసిన పంటలు సమయానికి చేతికి వస్తాయా లేదా, ఆ పంటలు భూమికి సంబంధించిన వాళ్ళు కానీ ఎంతోమంది బాధపడుతున్నారు. సో అలాంటి వారందరికీ కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పచ్చు. సో వారు వేసిన పంటలన్నిటికీ సంబంధించి కానీ ఇప్పుడు వర్షం కరెక్ట్ సమయంలో ఏదైతే ఇప్పుడు పంటలన్నిటికీ కూడా నీరు అందుబాటులోకి ఉండాల్సిన సమయంలోనే వర్షాలు కురవడం అనేది ఇది అందరికీ కూడా ఒక శుభవార్తనే చెప్పచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ అధిక వర్షాలు పడితే మాత్రం ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కూడా తెలియజేయడంతో పాటు అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.